ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి షిప్ లోకి వెళ్తాకి పర్మిషన్ ఇచ్చేది వెళ్తారు. షిప్పోడు కాదు పర్మిషన్ ఇచ్చేది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అరే నిజాం శర్మ పిచ్చి మాటలు ఊరికే ఏదో పిచ్చి మాటలు మాడబాక. మీ ఓనర్ గారు బాగా మెచ్చుకుంటాడులే. ఆయన టీటీడీ ఆడవాళ్ళు ఉన్నాళ్లే. కాదు సార్, సెంట్రల్ గవర్నమెంట్ దేవుడి భజనలో ఉన్నాడు కానీ ఆయన అదే దేవుడి భజనలో ఆయన ఉన్నాడు సీరియస్ గా. నిన్ను చూడలే కానీ ఇప్పుడు ఎన్ని అడిగామని ఎన్ని చూడలే. నువ్వు మాట్లాడేది అర్థవంతంగా ఉందా? ఆయన ఎవరో చెప్తారు అరబిందో అనేది అరబిందో వాటా. అసలు మీరు వెళ్ళింది ఎక్కడికి? యాంకరేజ్ పోర్ట్. యాంకరేజ్ పోర్ట్ ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్ట్ లోంచి. యాంకరేజ్ పోర్ట్ ఎవరిది? అరబిందోలో వాటా. అరబిందో వాళ్ళకి వాటా ఉంది యాంకరేజ్ పోర్ట్ లో. పిచ్చి మాటలేంటి? ఎవరిని మోసం చేద్దామని? డీప్ సీ మన మామూలుగా మీరు వెళ్తే బెర్త్ మీదకి వచ్చేస్తుంది కదా. అరబిందోకి వాటా ఉన్న పోర్ట్ అయితే, కాకినాడ పోర్ట్ అయితే. మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్ట్ కదా. యాంకరేజ్ పోర్ట్ ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా. ఎందుకు ఇదంతా ఈ ప్రశ్నలన్నింటి కూడా అర్థం కాని ఎవరికి అర్థం కావు. ఇదో బ్రహ్మ పదార్థం. చెప్పాల్సింది చెప్పరు, సందేహాలు ఉంటాయి. ఆ రౌండ్ కొడతాం ఏంటి? ఎందుకు వెళ్తలేదు షిప్ లోకి? ఎందుకు వెళ్ళలేదు? పర్మిషన్ ఇచ్చే అధికారులు మీతోనే ఉన్నారు కదా. డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళకూడదండి ఆయన. డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళకూడదా? డిప్యూటీ సీఎం అయినా, సీఎం అయినా, ప్రధానమంత్రి అయినా ఇప్పుడు మీరు మర్చిపోయినట్టున్నారు. మీకు నాకు రాజ్యాంగం తెలియదు కానీ ఆయన రాజ్యాంగం పెద్దది, మళ్ళీ చిన్న సైజ్ అయితే కనపడదేమో అని పెద్ద పుస్తకం ముచ్చుకుని తిరుగుతాడు. ఇప్పుడు రాజ్యాంగం మేరకు, రూల్స్ మేరకు, రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చట్టాల మేరకు, చట్టాల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్ మేరకు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వచ్చినా, ముఖ్యమంత్రి గారు వచ్చినా, డిప్యూటీ సీఎం గారు వచ్చినా పర్మిషన్ ఇవ్వాల్సింది షిప్లోకి. విదేశాలకు సంబంధించిన షిప్లోకి పర్మిషన్ ఇవ్వాల్సింది పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి. ఆ ఇద్దరు పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్లాలి. రెండు షిప్లు బియ్యం ఉన్నాయని చెప్తున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా చూసారు సార్? ఆధారాలు ఉన్నాయి. నేను అంటున్నాను వెళ్ళి చూడరా అని అడుగుతున్నాను. చూడరా అని అడుగుతున్నాను. మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని, 36 మంది ఎక్స్పోర్టర్లు. ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమంటే మేము చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ. మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్లి చూడరా. ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని వాళ్ళు చెప్తే అదే అన్నా, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే ఇప్పుడు నాకు ఎవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులనే లోపలికి వెళ్లాలి. రెండు షిప్లు బియ్యం ఉన్నాయని చెప్తున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా చూసారు సార్? ఆధారాలు ఉన్నాయి. నేను అంటున్నాను వెళ్ళి చూడరా అని అడుగుతున్నాను. చూడరా అని అడుగుతున్నాను. మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని, 36 మంది ఎక్స్పోర్టర్లు. ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమంటే మేము చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ. మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్లి చూడరా. ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని వాళ్ళు చెప్తే అదే అన్నా, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే ఇప్పుడు నాకు ఎవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులు నాకు చెప్పారు. కాకినాడ అంతా ఇట్లా వాళ్ళందరూ 36 మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్లా అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆ షిప్ ఎందుకు చెక్ చేయరు, దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు. అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను. నేను మాట్లాడేదే కంప్లైంట్ గా తీసుకోండి అంటున్నాను. అరే నేను నాకు చెప్పింది నేను విన్నాను. నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో. అదే సార్, మీ మాట వెళ్ళింది అనుకోండి సార్. అక్కడ ఏమి లేకపోతే ఏమవుద్ది అలాగే ఏమీ లేకపోతే ఏమవుద్ది? మీ మాట ఏమవుద్ది లేదనుకోండి సార్. ఇప్పుడు అలాగే మరి ఎందుకు వెళ్ళారు?
ఇప్పుడు ఎవరో మీరు ఎందుకు వెళ్ళారు? కలెక్టర్లో ఉన్నారన్నారు సార్. కలెక్టర్ ఎందుకు వెళ్ళారు? రమణ నువ్వు టీవీ5 ఉద్యోగం చేసినంత మాత్రం నువ్వేదో మాట్లాడితే అట్టగా ఊరినే కాదు. నువ్వు వచ్చావు, నన్ను అడిగావు, నేను చెప్తున్నా. అడిగే దాంట్లో ఏమన్నాను? స్టెల్లా అనే షిప్ దగ్గరికి ఏదో కంప్లైంట్ వచ్చి వెళ్ళారు కదా, అట్లాగే ఇది కూడా కంప్లైంట్ ఎందుకు వెళ్ళరని అడుగుతున్నా. అదే సార్ మీది బేస్ చేసుకుని వెళ్ళొచ్చా సార్ అంటున్నాం సార్. వెళ్ళమనే చెప్తున్నా అదే కదా. సార్, అదే ఏం నా కాదు, మాట. ప్రభుత్వం ఒక వ్యవస్థ, ఎన్నో పోలీసు వ్యవస్థకి లేకపోతే నిఘా వ్యవస్థలకి ఎన్నో కంప్లైంట్లు వస్తాయి, వెళ్ళి చెక్ చేయరా అన్నా. అదే సార్ మీ బేస్ చేసుకుని వెళ్ళొచ్చా సార్ అంటున్నాం సార్. చర్చ- అంతేగాని రేపొద్దున మళ్ళీ వాళ్ళు ఎవరో చెప్పారు నాది ఎలా అని అంటే ఇప్పుడు ఎవరో విలేకరులు చెప్పారు అన్నారు కదా సార్. అది దాని బేస్ ఎందుకు వెళ్ళరు? మీరు అలాగే మీరు బందర్లో విలేకరులు, మీరు కలెక్టర్లకి పోలీసులకి ఫోన్ చేస్తే అక్కడ పేకాడ జరుగుతుంది, ఇక్కడ పేకాడ జరుగుతుంది, అక్కడ గంజాయి జరుగుతుంది అంటే పోలీసులు పరిగెత్తరా? వెళ్తారు. వెళ్తారు సార్ కాదు, నువ్వు అక్కడ గంజాయి పట్టుకు తీసుకురా అని అంటున్నారా? అన్నారు సార్. అదే మరి మీరు అడిగేది అదే కదా. మిమ్మల్ని అలాగే బేస్ చేసుకుని వెళ్ళొచ్చా సార్ అన్నారు సార్. అదే అన్నారు. నేనదే చెప్తున్నా. మీకు మీ విలేకరులే కాకినాడ నుంచి నేను మాట్లాడితే నాతో చెప్పారు సార్ ఇలా జరుగుతుంది. అనకపోతే అలా కాదండి, నిఘా వ్యవస్థలు ఏం చేస్తాయి? మీ ప్రతిపక్షం అక్కడ మీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆయిల్ ఖర్చులు ఇవ్వాలా? నేను బోటుకి ఆయిల్ ఖర్చులు ఇవ్వాలా? ఏంటి నాకు అర్థం కాలేదు మీ భాష. మీ ఛానల్ ఇప్పుడు తప్పేం లేదు, మీరు విశ్వాసంగా ఉండండి ఛానల్ కి. కానీ నేనన్నా ఆ షిప్ మీ శీలాన్ని పరీక్ష చేసుకోవాలి కదా అన్నా. మేము నిజాయితీగా ఉన్నాం, నిష్పక్షపాతంగా ఉన్నాం, ఎవరికైనా చట్టం ఒకటే మా ప్రభుత్వంలో అని చెప్పి మీరు చూపించాలి కదా అని అంటున్నాను. మీరు వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను. ఈ మాట నాకు ఆ కాకినాడ వాళ్ళు చెప్పారు, కాకినాడ నుంచి మిత్రులు, మీడియా మిత్రులు చెప్పారు, వేరే వాళ్ళు చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వెళ్ళండి, మీ శీలాన్ని నిజాయితీగా నిరూపించుకోండి. కెన్స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు? కెన్స్టార్ ఒకడే కదా మొత్తం. దాంట్లో ఏమీ లేవని ఎవడన్నా సర్టిఫికేట్ ఇచ్చాడా? ఇప్పుడు ఒక చోట 2 లారీలు పార్క్ చేసి రెండిట్లో లోడింగ్ జరుగుతుందండి ఎక్స్పోర్ట్ కి. ఒక లారీ మీద ఎవడో చెప్పాడు, అక్కడికి వెళ్ళాక 2వ లారీని చూడరేంటి? చూడరా అని అడుగుతున్నాను. చూడాలి కదా. అంటే దీంట్లోకి వెళ్ళలేదు సార్, దాంట్లోకి వెళ్ళాలి. అదే తప్పు అంటున్నా. అదే తప్పు మాట్లాడుతున్నారు మీరు. ఈ డ్రామా మాట్లాడొద్దంటున్నా. నా ప్రశ్న, మీరు పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి ఇద్దరు మీ షిప్ లో ఉన్నారు. పర్మిషన్ ఇవ్వనోడు ఎవడో అన్నా ఇవ్వలేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవ్వని వాళ్ళని, పర్మిషన్ ఇవ్వని వాళ్ళని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి షిప్ లోకి వెళ్తాక పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు. షిప్ వాడు కాదు పర్మిషన్ ఇచ్చేది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అరే నిజాం శర్మ, ఏదో పిచ్చి మాటలు మాట్లాడబాక. మీ ఓనర్ గారు బాగా మెచ్చుకుంటాడులే. అలాగే ఆయన సార్. టీటీడీ ఆడవాళ్ళు ఉన్నాళ్లే. కాదు సార్, సెంట్రల్ గవర్నమెంట్ దేవుడి పర్మిషన్ భజనలో ఉన్నాడు తీసుకుంటామన్నారు కానీ ఆయన. కదా సార్. ఉదయ్ దేవుడి భజనలో ఆయన ఉన్నాడు సీరియస్ గా. నిన్ను చూడలే కానీ ఇప్పుడు ఎన్ని అడిగామని ఎన్ని చూడలే. నేనేంటంటే సార్, మీరన్న- నువ్వు మాట్లాడేది అర్థవంతంగా ఉందా?